పోను పోను ఆ ముసలాడి ఆనందం కోసం ముద్దులు కూడా పెట్టుకుంటారేమో. మెల్లగా మెల్లగా. మన ఊర్లోనేమో గేదెలు కడగమంటావు, ఇక్కడేమో నీకు ఒళ్ళు పట్టమంటావు. నాకు దానికి దీనికి తేడా తెలియట్లేదు. నోర్మై, ఎక్కువ వాగామంటే బ్యాటరీ పీకేస్తా. మజ్జిగ. ఇది మజ్జిగ. ఈ మజ్జిగ గేదెలు కూడా తాగవు. అవి తాగట్లేదు కనుకే మీకు తీసుకొచ్చి ఇచ్చాను. ఇదిగో ఇదిగో, ఈ నీచ చమత్కారాలే వద్దంటున్నాను. ఒళ్ళు పట్టు. నేను ఒళ్ళు పట్టాలా? ఏ నువ్వేమన్నా బ్రిటన్ రాకుమారుడువా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు పట్టు. పడతా పడతా. ఓహో, అది 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 ఒళ్ళు పట్టం అంటే ప్రాణం గాల్లో తేలిపోతుందయ్యా. అవును, ఇంత వయసు అయిపోయినా ఒళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉందండి? ఇదే స్ట్రాంగ్ వయసులో ఉన్నప్పుడు చూడాలి. పెళ్ళైన తర్వాత శోభనం గదిలోకి వెళ్ళి 6 నెలల దాకా తలుపే తీయలేదు. మీరు తీయలేదా? మీ నస భరించలేక బయట వేసిన వాడు తలుపు తీయలేదా? ఇదిగో ఇదిగో, ఇదే వద్దన్నాను. నా అల్లుడు ఇచ్చే చేతం తీసుకుంటూ నా మీదే సెటర్ వేస్తావా? ఏమండి, లేట్ అయింది, త్వరగా రండి. బావా, ఎవరా అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తుంది? అమ్మాయి కాదురా, మీ అక్క. ఆ కళ్ళదర పెట్టుకు సావు కపోతేసావా? అక్క, ఇంకా ఎవరో అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తోంది అనుకుని ఈ విషయం అక్కతో చెప్పి నేను చితకబాధించేద్దాం అనుకున్నాను. యారా మామ, ముసలి డొక్కు, నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతావా? ఇంకా నిన్ను సహించను. ఒకే వేటుతో 2 ముక్కలు. అల్లుడు, నీకు పుణ్యం ఉంటుంది. నన్ను చంపొద్దు. నీ జోలికి రాను అల్లుడు. అది అలారా దారికి. నోరెత్తకుండా కుక్కిన పెన్లా పడుండు. ఇదేంటి పనోడిని నన్ను రమ్మంటుంది? నాతో ఏం పర్సనల్ పని అబ్బా? నాకంతా తెలుసు, రావయ్యా. తెలిసిపోయిందా ఆంటీ? ఏమిటాంటీ? అమ్మాయి అల్లుడు ఎలా ఉంటారు? ఇది అడగడానికే పిలిచారా? మరి గోడలకు చెవులు ఉంటాయంటారు. అందరి ముందు అడిగితే అల్లుడు తెలిసిపోదు. అందుకే పర్సనల్ గా వచ్చా. మీ అమ్మాయి అల్లుడు చాలా బాగుంటారండి. వాళ్ళు ఆది దంపతులు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో నాకు చెప్పకు. అసలు వాళ్ళని చూస్తే పెళ్ళైన జంటలాగానే లేరు. అయితేగా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారండి. అందరూ మీలాగే ఉంటారా? మీ అల్లుడికి మీ అమ్మాయి అంటే ప్రాణం. మీ అమ్మాయి ఏది చెప్తే చేస్తాడండి మీ అల్లుడు. అసలు ఇంట్లో వంట చేసేది ఎవరనుకుంటున్నారు? అది చెప్పాలనే కదండి నా తాపత్రయం. నా మంచి నేను చెప్పుకోకూడదు గాని మీ అల్లుడు బంగారం అండి, బంగారం. బంగారం లాంటి అల్లుడు దొరికాడు. థ్యాంక్స్ అండి. చూడు, అల్లుడు చేసే వంటల్లో కాస్త ఉప్పు కారం ఎక్కువ వేస్తుండు. మసాలాలు బాగా తగిలించు. అప్పుడే అల్లుడు ఆ అమ్మాయిని బాగా చూసుకుంటాడు. ఉప్పు కారం వసే అత్త, అనుమానాల చెత్త. నీ కడుపులో ఇన్ని అనుమానాలా? ఇదిగో వంటబ్బాయ్, ఇవాళ ఏంటి నవ్వుతున్నాడు? ఏమిటి అంకుల్? ఇదిగో, నువ్వు అంకుల్ అంటే పెంకులు రాలిపోతాయి. అచ్చరే గాని ఈ 10 ఉంచుకో. ఎందుకండి? ఇదిగో, పని వాళ్ళు మాకు తెలియకుండా కమిషన్లు కొట్టేసి బీడీలు కాలుస్తారని మాకు తెలియదా ఏమిటి? పాప నువ్వు మాత్రం ఎన్నిట్లో కమిషన్ కొడతావు. ఇదిగో, ఇది ఉంచుకొని బీడీలు కొనుక్కో. చూడండి, నాకు కమిషన్లు కొట్టడమో తెలియదు, బీడీలు కాల్చడమో తెలియదు. నేర్చుకో. అచ్చరే గాని అల్లుడు గారికి మందు కొట్టడం అట్లాంటి చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అల్లుడు గారికే కాదండి, ఆంధ్రదేశంలో అందరికీ అలవాటు పోయింది. అన్నగారి దయ వల్ల. అవును కదా. ఇదిగో, వంకాయలు చాలా తాజాగా ఉన్నాయ్యా. ఉంటాయి, తెచ్చింది నేను కదా. అచ్చరే గాని అల్లుడు గారికి అమ్మాయిల్ని తెచ్చుకోవడం లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు లేదండి. అల్లుడు గారి మీద గౌరవంతో, ప్రేమతో మీరేమైనా అరేంజ్ చేస్తే కాదండేమో. నేనెందుకు చేస్తాను? మరి లేకపోతే ఏంటండి? శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడిని పట్టుకుని అనుమానిస్తే ఎయిడ్స్ వచ్చి పోతా. ఇదిగో, ఈ 10 రూపాయలు ఉంచండి. నాకెందుకు? చుట్టాలు కొనుక్కోండి. అలవాట్లేదే. నేర్చుకోండి. ఓర్ నాయనోయ్, వీడి టాకింగ్ వాకింగ్ వీడి కూతురికి రాలేదు. ప్రియా, ఎక్కడికి వెళ్తున్నావు? షాపింగ్ కి. నేను నీతో వస్తాను ప్రియా. మీరు వెళ్లాల్సింది నాతో కాదు, అక్కయ్యతో. నిజమే. నీలాంటి అందమైన అమ్మాయి ఒంటరిగా షాపింగ్కి వెళ్తే ఏ బావైనా ఊరుకుంటాడా?
నేను నీతో వస్తే నీకో సేఫ్టీ, నాకో థ్రిల్లు. థ్రిల్లింగ్ కాదు, మన ఇద్దరం కలిసి ఇలా షాపింగ్స్ కి షికార్లకి తిరుగుతున్నామని తెలిస్తే నాన్నగంతూ అక్కయ్య మిమ్మల్ని పేల్చి నన్ను కాల్చి తన దీపావళి పండుగ చేసుకుంటుంది. ప్రియా ప్రియ మరదలు జీ మనకు తగు వరసుంది, మై డియర్ మరదలు జీ మనకు తగు వరసుంది. నీ మీద మనసైంది, నీ వెనుక పడుతోంది, నిన్ను వదలి నిమిషమైనా నిలవనంది. వద్దు బావ తప్పు, ఇంకేదన్న మాట చెప్పు. వద్దు బావ తప్పు, ఇంకేదన్న మాట చెప్పు. మై డియర్ మరదలు జీ మనకు తగు వరసుంది, మై డియర్ మరదలు జీ మనకు తగు వరసుంది. చెంపకి సింపుల్గా స్వీట్ కిస్సు పెట్టనా, సొంపుని చుట్టూ కొత్త ఈడుకి శాంపుల్గా చిన్న సైట్ కొట్టనా. అక్క పెళ్లి నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, పట్ట పగలు పక్కదారి పట్టవచ్చున్నా. హాలి చెల్లెలంటే అంతలోపు వాయినా, అయిన వాళ్ళ కంట పడితే ఎంత చులకన్నా. ఎవ్వరు లేకుంటే నువ్వు కాదనువు కదా, సవ్వగే రాకుండా నవ్వుకుగాము కదా. వద్దు బావ తప్పు, ఇంకేదన్న మాట చెప్పు. వద్దు బావ తప్పు, ఇంకేదన్న మాట చెప్పు. మై డియర్ మరదలు జీ మనకు తగు వరసుంది, మై డియర్ మరదలు జీ మనకు తగు వరసుంది. పెళ్ళిడు వచ్చి మీద పడినా అల్లాడుతావు సిగ్గు చాటునా, బయటమ్మ మొయ్యలేకపోయినా పైకెప్పుకోవు అభియాతనా. పిల్లలంటే అంత మక్కువ, జంట లేని వాళ్ళ మీద చాలి ఎక్కువ. ఊరికన్ని మందనంత ఉద్ధరించువా, దారి తప్పి వచ్చి పడ్డ కృష్ణమూర్తివా. ముద్దుగుమ్మ మాటలకు అర్థములు వేరటలే, వద్దు పొమ్మందంటే ముద్దులెమ్మన్నట్టే. వద్దు బావ తప్పు, ఇంకేదన్న మాట చెప్పు. వద్దు బావ తప్పు, ఇంకేదన్న మాట చెప్పు. మై డియర్ మరదలు జీ మనకు తగు వరసుంది, మై డియర్ మరదలు జీ మనకు తగు వరసుంది. నీ మీద మనసైంది, నీ వెనక పడుతోంది, నిన్ను వదలి నిమిషమైనా నిలవనంది. వద్దు బావ తప్పు, ఇంకేదన్న మాట చెప్పు. వద్దు బావ తప్పు, ఇంకేదన్న మాట చెప్పు. ఎరా ధృతరాష్ట్ర, నిద్రపోకుండా శూన్యంలోకి చూసి దోమలను నేను లెక్క పెడుతున్నావా? మంజు లేని ఈ జీవితానికి నిద్రే రాదు. మంజునా? అవును, మంజు నాకు మనసిచ్చింది, తన హృదయంలో చోటిచ్చింది. ఓ రాత్రి నాతో కమిట్ అయింది. కమిట్ అయిపోయిందా? ఎప్పుడు, ఎలా? అది అమావాస్య, అర్ధరాత్రి, భయంకరమైన తుఫాను. ఆ వెన్నెల్లో ఆగాగు, అమావాస్య, అర్ధరాత్రి, వెన్నెల. ఏ అమావాస్య నాడు వెన్నెల కురవకూడదా? నీ కథలో అయితే కురవచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పి చావు. ఆ వెన్నెల రాత్రిలో నా దగ్గరకు వచ్చి నా చేతిలో చెయ్యి వేసి
నిన్నే పెళ్లి చేసుకుంటాను. పోను పోను, ఆ ముసలాడి ఆనందం కోసం ముద్దులు కూడా పెట్టుకుంటారేమో. మెల్లగా మెల్లగా. మన ఊర్లోనేమో గేదెలు కడగమంటావు, ఇక్కడేమో నీకు ఒళ్ళు పట్టమంటావు. నాకు దానికి దీనికి తేడా తెలియట్లేదు. నోర్మై ఎక్కువ వాగామంటే బ్యాటరీ పీకేస్తా. మజ్జిగ